పూర్వకాలంలో ఈ భూమి మీద అనేక రాజ్యాలు, అలాగే రాజులు ఉన్నా కూడా వాటన్నింటిలో ఒక రాజ్యం మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఆ రాజు సైన్యంతో అయితే భయపెట్టలేదు, ధనంతో గర్వపడలేదు. ఆ యొక్క రాజ్యం ప్రజల హృదయాల్లో అయితే నిలిచిపోయింది. ఆ రాజ్యానికి రాజు మరెవరో కాదు, శివి మహారాజు. శివి మహారాజు పేరు వినగానే ప్రజల్లో భయం కాదు, భరోసా కలిగేది. మన రాజు మన కోసం ప్రాణమైనా ఇస్తాడు అనే నమ్మకం అయితే ప్రజల్లో బలంగా ఉండేది. ఆయన యొక్క పాలనలో న్యాయం అమ్ముడుపోయేది కాదు. ధర్మం రాజ్యసభలో రాజ్యమేలేది. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయించే వేళ శివి మహారాజు స్నానం చేసి దేవతలను స్మరించి రాజ్యసభలో అడుగుపెట్టే ముందు ఒక ప్రతిజ్ఞ అయితే చేసేవాడు. అదేంటంటే, ఈరోజు ఏ ప్రాణి అయినా నా శరణు కోరి వస్తే వారు బాధతో కానీ భయంతో కానీ తిరిగి వెళ్ళకూడదు అని ప్రతిజ్ఞ చేసేవాడు. ఈ ఒక్క వాక్యమే శివి మహారాజు యొక్క జీవితానికి ఆధారం. ఆ మాట నిలబెట్టుకోవడమే అతనికి నిజమైన రాజ్య కర్తవ్యంగా భావించేవాడు. ఈ లోకంలో ధర్మాన్ని ఆచరించడం ఒక గొప్ప విషయం. అలాంటి ధర్మాన్ని త్యాగం చేయడం మరొక విషయం. శివి మహారాజు ధర్మం గురించి లోకమంతా మాట్లాడుకుంటూ ఉంటుంది. ఆ పేరు దేవలోకానికి కూడా చేరుతుంది. అప్పుడే దేవతలకు ఒక సందేహం కలుగుతుంది. అదేంటంటే, ఇతను నిజంగానే ధర్మాత్ముడా, లేక రాజులు చెప్పుకునేలాగా గొప్పలు చెప్పుకుంటున్నాడా అనే సందేహం. ఆ సందేహమే ఒక పెద్ద పరీక్షగా మారుతుంది. అప్పుడే దేవేంద్రుడు, అగ్నిదేవుడు ఒక నిర్ణయం అయితే తీసుకుంటారు. అదేంటంటే, ఈ రాజు నిజంగా ధర్మాత్ముడైతే అది యుగాల పాటు నిలవాలి అని అనుకుంటారు. అతని యొక్క త్యాగానికి హద్దులు ఉన్నాయా లేదా అనేది మనమే పరీక్షించాలి అని అనుకుంటారు. ఒకరోజు ఉదయం శివి మహారాజు రాజ్యంలో సింహాసనంపై కూర్చొని ఉంటాడు. అప్పుడే అక్కడికి భయంతో వణికిపోతున్న పావురం ఆయన ఒడిలో అయితే వచ్చి వాలుతుంది. అంతలో బయట నుంచి మరో గ్రద్ద అయితే చూస్తూ ఉంటుంది. ఆ గ్రద్ద కన్నులలో ఆకలి, మరోవైపు క్రూరత్వం కనిపిస్తూ ఉంటుంది. అది గంభీరమైన స్వరంతో శివి మహారాజు ఇలా మాట్లాడుతుంది. ఓ మహారాజా, మీ దగ్గర ఉన్నటువంటి పావురం నా ఆహారం. దానిని నేను చాలాసేపటి నుంచి వెంబడిస్తున్నాను. నా ఆకలి తీర్చుకునే హక్కు నాకుంది. దానిని నాకు అప్పగించండి అని అంటుంది ఆ గ్రద్ద. ఆ మాటలకి రాజ్యసభ మొత్తం నిశ్శబ్దంగా ఉంటుంది. ఎవరు ఏమీ మాట్లాడరు. శివి మహారాజు అప్పుడే ఇలా మాట్లాడతాడు. ఈ పావురం నా శరణు కోరి నా దగ్గరికి వచ్చింది. దీనినే నీకు ఇవ్వడం కుదరదు అని చెబుతాడు. ఆ మాటలకి గ్రద్ద నవ్వి, రాజా, నీవు ధర్మాత్ముడివి, ధర్మం అంటావు కదా, నా ఆకలి కూడా ఒక ధర్మమే కదా అని అంటుంది. ఒక ప్రాణి బ్రతకటానికి మరొక ప్రాణి అవసరం అని చెబుతుంది. నీవు ఈ పావురాన్ని కాపాడినట్లయితే ఆహారం లేక నా మరణానికి నీవే కారణమవుతావు. అది ఏ ధర్మం అని అడుగుతుంది. ఆ మాటలు నిజమే అన్నట్లు శివి మహారాజు నిశ్శబ్దంగా ఉంటాడు. అతను కొంతసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి అయితే వస్తాడు. ఈ పావురం ఎంత బరువు అయితే ఉంటుందో అంత బరువు యొక్క మాంసం నేను నా శరీరం నుంచి నీకు ఇస్తానని చెబుతాడు. అప్పుడే శివి మహారాజు అక్కడున్న వారితో ఆజ్ఞాపిస్తాడు, తూకం తెమ్మని. తూకం తెచ్చిన తర్వాత ఒక పళ్ళెంలో పావురాన్ని పెట్టి ఒక పళ్ళెంలో తన తొడ యొక్క మాంసాన్ని కట్ చేసి వేస్తాడనమాట. ఎంత కట్ చేసి వేసినా అది సరి సమానంగా రాకపోయేసరికి ఇందులో నా శరీరమే కూడా ఉంచుతాను అని చివరికి చెబుతాడు శివి చక్రవర్తి. ఆ మాటలకి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయి నిశ్శబ్దంగా చూస్తూ ఉంటారు. ఆ సమయంలోనే గ్రద్ద, పావురం తన రూపాలను మారే దేవతలుగా నిలబడి ఉన్నారు. నీ యొక్క ధర్మాన్ని పరీక్షించడానికే మేము ఇలాంటి రూపాలు ధరించి వచ్చాము. నీ ధర్మం యుగాల పాటు నిలిచిపోతుంది అని ప్రశంసించారు. ఆ తర్వాత వెంటనే శివ చక్రవర్తికి అయినటువంటి గాయాలన్నీ మాయమైపోతాయి. అతను మునుపటిలా మామూలు మనిషిగా నిలబడి ఉంటాడు. దేవతలు అతనిని ఆశీర్వదిస్తారు. ఈ కథ మనకి చెప్పే సత్యం ఒకటే. అదేంటంటే, ధర్మం అనేది ఒక మాట కాదు, అది ఒక త్యాగం. అదే పరీక్షలో నిలబడే శక్తి. శివి మహారాజు సింహాసనం వల్ల కాదు, తన శరీరాన్ని ధర్మానికి అర్పించినటువంటి త్యాగం వలన మహారాజయ్యాడు.
ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి.